తో మునిగిపోయినట్టు కనిపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని తెలిసిన తర్వాత అందరూ కూడా సెలబ్రిటీస్ అయిపోయారు. ఇక్కడ ఎలా అనిపిస్తుందండి? దేవుడు వచ్చాడు అనిపిస్తుంది బాస్. దేవుడు వచ్చాడు, పిఠాపురానికి దేవుడు వచ్చాడు అనిపిస్తుంది. అది ఏంటి అసలు ఎలా అనిపించింది? పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తారనుకున్నప్పుడు ఎలా అనిపించింది? గెలిచిన తర్వాత ఎలా అనిపించింది? గాజువాకలో పోటీ చేయనప్పుడు గ్యాస్ బద్దలాసిపోతుంది, పని అవదు. అలాగే పిఠాపురాన్ని పోటీ చేస్తున్నారు, గ్యాస్ మరోసారి బద్దలాసిపోద్ది, బద్దలాది పనులు పడితే మీ పని అయిపోయినట్టుగా ప్రతి ఒక్కరు మమ్మల్ని ఎక్కడొచ్చు వేరే ఎర్రి పప్పలాలా గ్యాస్ బద్దలేదు. ఒక గ్లాసు ఉజ్జుకుంది సారి, ఒక గ్లాసు 100 గ్లాసులు ఉజ్జుకుంటుంది. ఉజ్జులో మేము పాల్గొంటాం, పవన్ కళ్యాణ్ గెలిపించుకుని మొత్తం ఏపీ రాత మార్చేస్తాం మేము. ఏపీ తలరాతనే పిఠాపురం వాసులు మార్చేశారు. ఏపీ తలరాతను మార్తాం. ఇక్కడ పిఠాపురం ఎక్కడికో వెళ్ళి మొత్తం ఢిల్లీ లెవెల్లో పేరు కడుతుంది. పిఠాపురం ఎక్కడున్నది ఇప్పుడు తెలీదు. ఎవడెవడో గెలిచారు, వాళ్ళ చరిత్రలో ఉండదు. ఇక్కడి నుంచి ఢిల్లీ నరేంద్ర మోడీ మెచ్చుకునేందుకు చేస్తాం, ఇక్కడ అంత మెజార్టీ తెప్పించాం అని మొత్తం మేము సేవ చేసాం, తిరిగాం, కష్టపడ్డాం, ఫలితం దక్కింది మాకు. ఎలా అనిపిస్తుంది? ఇక్కడ చాలా మంది అప్పట్లో అంటే మీలాంటి బాగా మాట్లాడిన వాళ్ళు అందరూ కూడా అంటే రాష్ట్రం అంతా కూడా ఒక ఊపు తీసుకురావడానికి పిఠాపురం నుంచే మొదలైంది. ఎందుకంటే మీరు మాట్లాడిన అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఏం చేస్తారని, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత బాగుంటది, ఎంత మంచి చేస్తారని చెప్పి మీరు చెప్పడం వల్లే రాష్ట్రం అంతా కూడా చూశారు, చాలా మంది మారారు. అవునండి, పవన్ కళ్యాణ్ వస్తే మే నెలలో నేను చెప్పాను, మే నెలలో 10వ తారీఖున చెప్పాను, పవన్ కళ్యాణ్ వస్తే మామూలుగా పిఠాపురం చిన్న కాశీ కాదు పెద్ద కాశీ లెవెల్లోకి వెళ్తుంది, అభివృద్ధిలోకి అవుతుంది, మొత్తం పరిశ్రమలు వస్తాయి, రోడ్లు బాగుపడతాయి, జనాలకే మంచి జరిగిద్ది. అలాగే నిరుద్యోగం చేసి వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తారు, మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే సముద్రం ఆనకట్టు కూడా రోడ్లు గిడ్లు లెవెల్ అవుతాయి, ఆలవారు వస్తుంది అని ఆ రోజు చెప్పాను. ఈ రోజు కూడా అవే పరిస్థితులు ఉన్నాయి, అవుతాయి కూడా. నిన్న ఆయన ఇక్కడికి వచ్చి మాట్లాడేటప్పుడు పిఠాపురం వాసులకి చాలా రుణపడిపోయి ఉన్నాను, నాకు ఇంత మెజారిటీ ఇచ్చి గెలిపించి నన్ను గుండెల్లో పెట్టుకున్నారు, ఇక్కడే ఉండిపోతాను, నేను ఇక్కడ నుంచి నేను ఎక్కడికి వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పారు. ఏమనిపించింది? అవునండి, ఆ రోజు నేను మే నెలని చెప్పాను, పవన్ కళ్యాణ్ మేమే దత్తత తీసుకుంటాం కానీ బయట ఊరు బొమ్మని చెప్పాను, ఆ రోజు చెప్పాను, ఇదే ఛానల్లో చెప్పాను నేను. అలా చెప్పినట్టుగా ఆయనకి ఇక్కడ ఇల్లు కట్టుకుంటాడో, ఇక్కడ ఉంటాడో, అభివృద్ధిలోకి వస్తుంది, మంచి జరిగింది. పిఠాపురానికి మంచి రోజులు వచ్చినట్టే. పిఠాపురానికి కాదండి మంచి రోజులు, మాకు వచ్చాయి మంచి రోజుల మీద, మా జనాలు అందరికి వచ్చాయి, తద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వచ్చాయి. ఆయన ఏదో రకంగా బతికేస్తాడు, 2 సినిమాలు తీసుకుంటే 50 కోట్లు ఇస్తారు. ఆయన చేయమని రాజకీయం చేయమని పని లేదు. ఇప్పుడు రాజకీయం చేయాలంటే మా కోసం చేస్తాడు, మా జనం కోసం చేస్తాడు, మా పిల్లల కోసం చేస్తాడు. అదండి. చూసారా, ఒక చిన్న పిల్లోని తీసుకుని నేను ఈ తరం కోసం పనిచేస్తున్నాను, మీరు ఆలోచించండి, కక్ష రాజకీయాలు లేదా వైసీపీ వాళ్ళని తిట్టడమో లేదా ఇంకొకరిని తిట్టడమో చెయ్యొద్దు అని చెప్పి చేతులైతే దండం పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఎందుకంటే జనసేన పార్టీ నాయకుల్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో చూసాం. అయినా కానీ అవన్నీ ఆయన పక్కన పెట్టుకుని ప్రతిపక్ష నాయకుల్ని మనం గౌరవించాలి, వాళ్ళ కార్యకర్తలను గౌరవించాలి. ఇలాంటి నాయకులను అసలు ఇప్పుడు చూసారు? అసలు ఇలాగే నాయకుడు వచ్చిన గురించే అందరూ మెచ్చుకుంటున్నారు. అలాంటి నాయకుడు ముందున్న నాయకుడు ఉన్న గురించే మొత్తం పంపించేశారు. ఈ లోపల అక్కడ అసెంబ్లీలో కూడా ఏమీ లేదు, వెళ్ళే హక్కు కూడా లేదు, వెళ్ళి అలా చూసుకొచ్చేస్తాడు. ఎందుకు వెళ్తాడు రానంటున్నాడు, ముందు రానంటున్నాడు, బతిమాలు తీసుకురావాల్సి వస్తుంది, ఏదో అలాంటి పరిస్థితి రాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఎవరో మీద కక్ష మనకెందుకు, జనాలను అభివృద్ధి చేద్దాం, జనాలే మనకు మా రేపు పొద్దున్న రోజుల్లో భవిష్యత్తు చూపిస్తారు. ఏమో రేపు పొద్దున్న రోజులు సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి, చేస్తాడు కూడా. జనం ఎంత తడుచుకుంటే సీఎం చేస్తారు. అలాగే ఈ పదం ఉన్నాడికి ఈ పదం మంచిదే. ఏంటి అసలు రావటం వస్తున్నప్పుడు ఆయన గెలిచి నెల కూడా అవ్వలేదు, బస్టాండ్కి రంగులు వేపిచ్చేస్తున్నారు, రోడ్లు వేపిస్తున్నారు, ఓ పక్క ఉప్పాడ కరకట్టకి పనులు చేపిస్తానంటున్నారు. ఏంటి అసలు గెలిచిన వెంటనే మళ్ళీ ఎవరు వస్తారులే పట్టించుకునే వాళ్ళు ఉంటారు. పైగా ఆయన డిప్యూటీ సీఎం, రాష్ట్రం అంతా చూడాలి, ఆయన కింద 5 శాఖలు ఉన్నాయి. అవన్నీ వదిలేసి ఇక్కడికి వచ్చి అభివృద్ధి మీద దృష్టి పెట్టారు, ఇక్కడ పనులు ఏం జరుగుతున్నాయో దృష్టి పెడుతున్నారు. ఇలాంటి మంత్రులు ఇలాంటి వాళ్ళు నిజంగా ఉండాలంటారు కదా. ఉండాలంటే అండి 2 సార్లు దెబ్బతిని గుండు గాయం పడి బొబ్బలు ఎక్కేసిందండి ఆయనకే కాదు మాకు కూడా, ఆయనతో పాటు మాకు కూడా బొబ్బలు ఎక్కేసింది. అక్కడ బొబ్బలు ఎక్కింది, ఇక్కడ ఆ సంతోషంలో మొత్తం ఏం చేస్తాం మాకైతే అవసరం, మా రూపాయలు ఖర్చు పెడతాం, సినిమా తీసిన రూపాయలు ఖర్చు పెడతాం,
అవసరం మేము కార్యకర్తల రూపాయలు కూడా ఖర్చు పెడతాం. ఆ ఊపిలో ఉన్నాం మేము అప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం. అక్కడెక్కడో అన్యాయం జరిగింది, అది మాకొద్దు. ఇక్కడ చేరో ఇక్కడ చేయం సాధించాం. అలాగే మంచి జరుగుతుంది, మంచి చెయ్యాలని ఊపిలో ఉన్నాం. అంటే పిఠాపురంలో ఒకప్పుడు పిఠాపుర సామ్రాజ్యం బాగా బాగా ఒక వెలుగు వెలిగింది అంటారు. ఇప్పుడు మళ్ళీ ఆ వెలుగులు పవన్ కళ్యాణ్ గారి రూపంలో వస్తాయి అంటారా? దాన్ని మించి దానికి మించి త్రిబుల్ వస్తుందండి. రానాకే అడ్లేదు, రప్పింతాడు బాస్ అదే ప్రయత్నంలో ఉన్నాడు. దాని మించి భగవంతుడయ్యా ఈయన మాత్రం ఎత్తి ఇచ్చాడు, పిఠాపురం గురించి చాలేంతాడు. తర్వాత ఉన్న నిరోధకాలు అన్ని కూడా చేద్దానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగానంటే చాలా సార్లు అంటారు అందరూ దేవుడు 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 అని పవన్ కళ్యాణ్ గారు అంటుంటే, నిజంగానే ఆ దేవుడే ఇప్పుడు మనం అనగా ఇక్కడే ఉన్నాం వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర, పాదగయ దగ్గర. అసలు ఇక్కడే ఉన్నప్పుడు ఆయన నిజంగానే ఆయనతో ఏమన్నా దేవుడు ఏమన్నా ఆయనకి చెప్పి ఇక్కడ పోటీ చేయించాడు అంటారా? దేవుడే నిజంగా ఆయనకి పిఠాపురానికి దారి దొరికింది. వారాహి మీద వెళ్ళు, వారాహి వచ్చిన మన విజయవాడ వచ్చాడు, తర్వాత ఇక్కడికి వచ్చాడు. వారాహితో నీకు దారి దొరికింది. ఇక్కడ నువ్వు ఎక్కడెక్కడో పోటీ చేయవు, ఇంకా నువ్వు మర్చిపో. ఇక్కడ గెలుపు పొందుతావు, విజయం సాధింతో. నువ్వు మంచిగా ఉంటే నీ పిల్లలు కూడా ఇక్కడ సీఎం అవ్వక అవకాశాలు ఉన్నాయని దేవుడి దీవెన. వాళ్ళ అబ్బాయిని కూడా ఇక్కడ సీఎం చేస్తారు ఏమో చెప్పలేం. జనం తెలుసుకుంటే ఏమవుతుంది. అంత నిజాయితీగా ఉంటారంటారా పవన్ కళ్యాణ్ గారు? ఉంటాడండి. ఉంటారా? ఎందుకంటే ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో మందికి సేవ చేసి అసలు కొన్ని కోట్ల రూపాయలు సంపాదించినా కూడా అందరికి ఇచ్చేయడమే చూసాం మనం. ఆయనకి నేను గర్భం లేదు, డబ్బు మీద ఆశ లేదు. ఇలాంటి వ్యక్తి ఏం చేస్తాడంటే జనాలకు పని చేయనే చూస్తాడు, చేస్తాడు కూడా. అది థ్యాంక్ యూ. ఏదైనా కానీ మీరు కూడా రాష్ట్రానికి ఒక మంచి అద్భుతమైనటువంటి వ్యక్తిని రాజకీయంగా నిలదొక్కోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. మీలాంటి వాళ్ళకి కూడా రాష్ట్ర ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన మాకు ఇచ్చాడండి ఛాన్స్. నన్ను గెలిపించుకోండి, మీ రాత్రులు మారుతాను. నన్ను గెలిపించుకుంటే మీ రాత్రులు మారుతానని చెప్పాడు ఆయన. అలాగే గెలిపించాం. ఏమని ఇక్కడ కొంతమంది తలరాతలు మార్చేయడానికి కూడా రెడీ అయిపోయారంట. పవన్ కళ్యాణ్ గారు గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన దూరం పుట్టిని ఏకేస్తున్నారంట, రెడీగా ఉన్నారంట. ఏదో ఎవరెవరు అంటారు, ఇంకా ఆయన కక్షలు సాధించుకుంటా పోతండి. అభివృద్ధి కోసం ఆలోచన టైం సరిపోతుంది. ఎవడో ఏదో చేశాడు, ఎవడో ఇది చేశాడు, అది ఇది అలాంటి వాళ్ళు వదిలేయాలంటారు. అసలు గాలికి వదిలేయాలి. మన పని మనం చేసుకుంటా పోయాం అనుకోండి, అలా కొట్టిపోతారు, గాల్లో కలిసిపోతారు వాళ్ళు. మన పని మనం చేసుకుంటా పోవాలండి. చేసుకుని పోయినాడు ఏమవుతుందంటే వాళ్ళకే సిగ్గొచ్చి వాళ్ళ సైడ్ అయిపోతారు. వాళ్ళ మీద కక్ష సాధించి అది చేసి ఇది చేసి వాళ్ళ మీద దృష్టి పడితే మన టైం వేస్ట్ అయిపోతుంది కదండి. ఆ టైం వేస్ట్ చేసుకోకుండా మన టయాన్ని ముందు ఎలా నడిపించుకోవాలా, ఏ తీరులో నడిపించుకోవాలా, ఈ పిఠాపురం గ్రామాన్ని, ఈ పిఠాపురం చుట్టుపక్కల ఊళ్ళందరినీ ఏ రంగా చేస్తే మనం నిలదొక్కుంటామో, రేపు పొద్దున భవిష్యత్తులో మనకు ఓట్లు ఎలా పడతాయి అన్న ఊపు ఉండాలి. రాష్ట్రానికి ఏం చేయాలి, ప్రజలకు ఏం చేయాలి, యువతకి ఏం చేయాలి అన్న ఆలోచన ఉండాలి. కానీ ఎవడో లజ్ చేసాడు, ఇడెవడో ఇది చేసాడు అని వీళ్ళ చుట్టూ తిరుగుతాం అనుకోండి, ప్రతి గంట ప్రతి నిమిషం కూడా టైం మనకి వేస్ట్. అదండి, అవసరం లేదంటారు. వాళ్ళకి తీసుకోవాలండి, వాళ్ళ దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఆల్రెడీ తొక్కేసాడు కదా ఆ బాస్ని. ఏ బాస్ని? ఆయనే పక్క పెట్టేసాడు. ఆయనే మెయిన్ ప్రతిపక్ష పాత్ర కూడా అవసరం లేదు, పక్కన లేడు కదా. ఆయన బతిమాలు తీసుకొచ్చుకోవాలి. రారా బాబు నీకు పుణ్యం ఉంటది, ఆడుకోవాల్సింది చాలా ఉంది నీతో అసెంబ్లీ. ఆయన బతిమాలు తీసుకొచ్చుకుంటారు. ఆడి కారు పంపి, ఏసీ కారు పంపి, సెక్యూరిటీ పంపి బతిమాలు తీసుకొచ్చుకోవాలండి. అలాంటి పరిస్థితిలో ఉంది. TV24 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699.